Sister, encourage new talent, please. విష్ణు విష్ణు ఏంటి డల్గా ఉన్నావు? ఏం లేదు. సరే నాతో రా. ఇప్పుడు ఏమైంది? గ్రూప్ డిస్కషన్లో అందరి ముందు నువ్వు మాట్లాడలేకపోయావు, అందరు నిన్ను చూసి నవ్వారు, అంతే కదా? దీంట్లో బాధపడడానికి ఏముంది? స్టార్టింగ్లో నన్ను కూడా అనేవాళ్ళు, వీడేంటా స్టూడెంట్లా ఉన్నాడు, వీడు మనకు ఇచ్చారేంటి అని. అరే నా ఎయిట్ పర్సనాలిటీ అలా ఉంది. వాళ్ళు కామెంట్ చేస్తున్నారని ఆఫీస్ వదిలి వెళ్ళిపోను కదా. విష్ణు, ప్రతి మనిషికి లోపం ఉంటుంది, దాంతోపాటు ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ కూడా ఉంటుంది. నీ ప్రాబ్లంకి సొల్యూషన్ నువ్వే ఆలోచించు. ఓటీటీ లేదన్నా, మూవీ చూద్దామన్నా. వద్దురా, పడుకోవాలి. అన్నా రేపు సాటర్డే, ఇప్పుడు నేను మూవీ పెడుతున్నా, మనం చూస్తున్నాం అంతే. అట్లా కాదురా, రేపు చెల్లెమ్మ వస్తుంది, తనకి 2 months ట్రైనింగ్ ఉంది, ఇక్కడ వెళ్ళి పికప్ చేసుకోవాలి. సరేలేరా, నువ్వు మూవీ పెడతాను, పెట్టు. రేపు మాయా వస్తుంటే ఇప్పుడు మూవీ ఎందుకు? ఫుల్ నిద్ర వస్తుందన్న, మూవీ ఇప్పుడు వద్దులే. మళ్ళీ ఏమైందిరా, మూవీ చూద్దామన్నావు కదా. ఫుల్ నిద్ర వస్తుందన్న, పడుకుంటాను. ఇప్పుడు శివన్ వస్తాడు, చెల్లెమని పికప్ చేసుకొని రా అంటాడు. విష్ణు, అన్నా చెల్లెమ్మని పికప్ చేసుకోవడానికి వెళ్తున్నా, నువ్వు ఇల్లు చూసుకో. సరే అన్న. విష్ణు, లగేజ్ అంటే నువ్వు కూడా రా. సరే అన్న. అరే ఫోన్ ఇవ్వరా. ఆడ ఏం తెలుస్తుంటే ఎనిమిదిరా.
విష్ణు, ఏమైంది మాయా? శివన్నకి మన మ్యాటర్ తెలిసిపోయిందా? మరి ఏమైంది మాయా? ఒక్కసారి లోపలికి రావా? ఏంది మాయా ఇది? అంటే శివన్న టీ పెట్టమంటే అయితే నువ్వు డికాషన్ పెట్టినావా? సర్లే మనం టీ పెడదాం. విష్ణు, రేపు మార్నింగ్ టెంపుల్కి వెళ్దామా? మాయా, టెంపుల్స్ ఇవన్నీ మనకు సెట్ అవ్వవు. సరే టెంపులే కదా, వెళ్దాం. టెంపుల్ తీసుకెళ్ళాను మాయా. ఇంకా షాపింగ్ కూడా వెళ్ళాలి విష్ణు. రేపటి నుంచి నా ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, వెళ్దాం. తింటున్నారా అన్న? అబ్బా, కరెక్ట్ తినే టైంకి వస్తావు కదరా. సరే రా కూర్చో.
ఏమైంది మాయా, వెళ్దామా షాపింగ్కి? వెళ్దాం కానీ అన్నయ్య బయటికి వెళ్ళినట్టున్నాడు. ఓ అవునా. సర్లే మనం వెళ్దాం, వచ్చాక నేను అన్నయ్యకి చెప్తా. షాపింగ్కి ఎక్కడికి వెళ్దాం మాయా? ఎక్కడ రేట్స్ తక్కువ ఉంటే అక్కడికి తీసుకెళ్ళు. రేపటి నుంచి నా ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. ఓ ఓకే. అవును, నీ ఆఫీస్ ఎలా ఉంది? ఏమో మాయా, ఆఫీస్లో అందరి ముందు గ్రూప్ డిస్కషన్లో కాన్ఫిడెంట్గా మాట్లాడలేకపోతున్నాను. అందరు చూసి నవ్వుతున్నారు. మనం ప్రయత్నించే వరకు మన బలమేంటో మనకే తెలియదు విష్ణు. ఇప్పటి వరకు మాట్లాడడానికి భయపడి ఆగిపోయావు కదా, ఈసారి ఆ ప్లేస్లో నేనే ఉన్నా అనుకొని మాట్లాడేసి. అయ్యో మాయా, నీ ప్లేస్లో వేరే వాళ్ళు బాగుండరు. చిచి, వేరే వాళ్ళు నేను ఊహించుకోలేను. ఓ సరే సరే, కంటిన్యూ. మాయా, మనం ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉంటామా? ఒకసారి అక్కడ చూడు. అదెప్పుడు అలానే ఉంటుందా? లేదు. మన హ్యాపీ మూమెంట్స్ అయినా సాడ్ మూమెంట్స్ అయినా వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. అదే లైఫ్, దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. మనకి రేపు గొడవలు వస్తే సారీ చెప్పడం ఇలాంటివి. ప్రేమ ఉన్న చోట సారీలు అవసరం లేదు, అండర్స్టాండింగ్ ఉంటే చాలు.
చెల్లెమా ఇక్కడేం చేస్తున్నావు చెల్లెమ్మా? రేపు పొద్దున ట్రైనింగ్ ఉంది. ఏం లేదు, ఊరికే మాట్లాడుకుంటున్నాం. వెళ్ళి పడుకోపో. నువ్వేంద్రా ఇక్కడ విష్ణు? మార్నింగ్ ఆఫీస్ లేదా? రేపు మండే. ఉందన్న, వెళ్తాను. పడుకోపో. చెల్లెమా కూర్చో, కొంచెం మాట్లాడాలి. మీరిద్దరూ బయట తిరుగుతుంటే తెలిసిన వాళ్ళు ఫొటోస్ పంపుతున్నారు. చెప్పి వెళ్ళాలని తెలియదా చెల్లెమా? నిన్న చెప్పే వెళ్దాం అనుకున్నా, కానీ నువ్వు బయటకు వెళ్ళావన్నయ్య. అయినా నీకు చెప్పకుండా ఏమైనా చేశానా అన్నయ్య? విష్ణు అంటే ఇష్టమని ముందు నీకే కదా చెప్పింది. అన్నయ్య, విష్ణు అంటే నాకు ఇష్టం అన్నయ్య. నీకు చెప్పే వెళ్దాం అనుకున్నా అన్నయ్య, నువ్వు లేకపోయేసరికి విష్ణుతో వెళ్ళాను. సరే సరే, నాకు తెలుసు అని చెప్పి వాడిని చెప్పకు. టైం చూసి నేనే వాడితో మాట్లాడతా. సరే, వాడు నిన్ను ట్రైనింగ్ దగ్గర డ్రాప్ చేస్తాడు. నువ్వేంద్ర ఇక్కడ విష్ణు? మార్నింగ్ ఆఫీస్ లేదా? రేపు మండే. విష్ణు విష్ణు అన్న, విష్ణు చెల్లెమ్మని కొంచెం. నేను డ్రాప్ చేస్తానన్న. అంటే నేను డ్రాప్. మాయా, ఈరోజే కదా ఫస్ట్ డే ట్రైనింగ్ ఇది. అవును విష్ణు. శివన్నకి మన పైన డౌట్ వచ్చింది అనుకుంటా. ఓయ్, నీకు అన్నయ్య నాకు అన్నయ్యనా? మరి ఏమని పిలువమంటావు? బాబా అని పిలువమంటావా? అట్లయితే మన ఇద్దరి విషయం మీ అన్నయ్యకి తెలిసిపోతుంది. ఆల్రెడీ అంతా తెలుసు. ఏంటి మాయా, జోక్ చేస్తున్నావా? నిజం విష్ణు, అన్నయ్యకి ఎప్పుడో చెప్పేశా. అంటే ఫుల్ నిద్ర వస్తుందన్న, పడుకుంటాను. ఇప్పుడు శివన్ వస్తాడు, చెల్లెమని పికప్ చేసుకొని రా అంటాడు. చెల్లెమ్మని పికప్ చేసుకోవడానికి వెళ్తున్నా, నువ్వు ఇల్లు చూసుకో. విష్ణు చెల్లెమ్మని కొంచెం. నేను డ్రాప్ చేస్తానన్న. అంటే నేను డ్రాప్. మాయా, నీకేనా మెంటలా? అయ్యో, శివన్నకి ఎంత తెలుసా? శివన్న ముందు చాలా ఓవరాక్షన్ చేశాను. మీ ఇద్దరు అన్న పిల్లలు ఎప్పటికైనా ఒకటే, అది నాకు తెలుసు. అరే, మా అన్నయ్యకి నీ మీద మంచి ఒపీనియనే ఉందిలే. అట్లా
కాదు, నువ్వు అనుకున్నట్టు కాదు. పాపం నా అనుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు వానికి. ఓ అవునా? అవును. నాకు తెలిసి నేను మంచోడిని, చాలా మంచోడిని.